హలో ఎవ్రీవన్, రాణి గారి కథల విల్లుకి స్వాగతం. నేను మీ రాణి. లేడీ హిట్లర్ పార్ట్ 32 అండ్ 33. అశోక్. నేను కోరుకున్న తర్వాత కూడా నాకు దక్కకుండా ఇంతకాలం ఎదురు చూసిన ఆడదానివి నువ్వే కర్ణిక. వదలను, నువ్వు నాకు దక్కే వరకు వదలను అని మనసులోనే అనుకొని మందు బాటలు తీసి తాగుతూ ఉంటాడు అతను. మరుసటి రోజు ఉదయం 3 గంటలకే ముహూర్తం కావడంతో అందరూ హడావిడిగా ఉంటారు. ప్రజ్వల్ని పెళ్ళికొడుకుగా, సుధాని పెళ్ళికూతురుగా రెడీ చేయాలి కాబట్టి ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండకూడదు అని వసుంధర గారు, ప్రజ్వల్, మిగిలిన మగపెళ్లి వాళ్ళందరూ విరిదికి రెడీ చేసిన వాళ్ళ ఇంకో ఇంట్లోకి వెళ్తారు. శాంభవి గారు సుధకు కళ్యాణ తిలకం పెట్టి, నాదిష్టే తగిలేంత ముద్దుగా ఉన్నావమ్మా అని తనకు మెటికలు విరిచి, కీర్తి ఎక్కడమ్మా అని అడుగుతారు. సుధా. బావని పెళ్ళికొడుకు చేయాలి అని మగపెళ్లి వాళ్ళందరూ ఫామ్ హౌస్కి షిఫ్ట్ అయ్యారత్తా. కీర్తి కూడా వెళ్ళింది అని చెప్తుంటే శాంభవి గారు, అవునా, కీర్తి ఉంటే ఇంకా ఇంకా సందడిగా ఉండేది అని అంటారు నవ్వుతూ. సుధా ఏదో గుర్తు వచ్చినట్టు, అవునత్తా, సాక్షి ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది. శాంభవి గారు, ఒక ప్రాజెక్ట్ వర్క్ వల్ల తను అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వర్క్ అవ్వంగానే స్టార్ట్ అవుతుంది, సాయంత్రానికి వచ్చేస్తుందిలే అని చెప్పి తనతో మాట్లాడుతూ మిగతా అలంకరణ కూడా చేస్తూ ఉంటారు. మిగిలిన కొంతమంది ఆడవాళ్ళు ఇంకా సుధా ఫ్రెండ్స్ కూడా ఆవిడకి హెల్ప్ చేస్తూ ఉంటారు. విడిది ఇంట్లో వసుంధర గారు సంతోషంగా గుమ్మం వైపు ఎదురుచూపులు చూస్తూ ఉంటే కీర్తి, అమ్మ, ఇంటి ముందుకు వచ్చిన నాన్న ఎక్కడికి పోతాడు, ఇక్కడే ఎదురు చూస్తూ ఉన్నావ్ అని అంటుంది తల్లిని ఆట పట్టిస్తూ. వసుంధర గారు చిన్న నవ్వు నవ్వి, నీకిప్పుడు అలానే ఉంటుంది, పెళ్ళైతే అప్పుడు తెలుస్తుంది అని కూతురు తల మీద చిన్నగా మొట్టి చెప్పగానే కీర్తి మూతి తిప్పుకొని, సరేలే, నేను సుధా వదిన దగ్గరకు వెళ్తా. అక్క వాళ్ళు, వదిన వాళ్ళు, వైష్ణవ్ అన్నయ్య వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. ప్రజ్వల్ అన్నయ్యేమో పూజల్లో బిజీగా ఉన్నాడు, నాకిక్కడ బోర్ కొడుతోంది అని అంటుంటే వసుంధర గారు, కాసేపుండవే, గుడికి వెళ్తే అందరూ అక్కడికే వస్తారు. అయినా ఇప్పుడు అక్కడ అందరి పనులు చెడగొడుతూ ఉండడం తప్ప నువ్వు చేసేదేముంది అని అంటూ ఉండగానే ఇంటి ముందు కార్ వచ్చి ఆగుతుంది. అందులో నుండి దిగుతాడు వసుంధర భర్త రాజశేఖర్. ఆవిడ నవ్వుతూ ఎదురు వెళ్తే కీర్తి, నాన్న అని హత్తుకుంటుంది ఆయన్ని. రాజశేఖర్ గారు, ఎలా ఉన్నావమ్మా అని కీర్తి తల నిమిరి, సారీ వసు, భారం మొత్తం నీ మీదే వేసి నేనక్కడే ఉండిపోయాను అని కాస్త బాధగా అంటుంటే వసుంధర గారు, అయ్యో పర్వాలేదండి, మీరు ఎంత బిజీగా ఉంటారో నాకు తెలియదా, సరే రండి, పూజారి గారు ప్రజ్వల్తో పూజ చేయిస్తున్నారు అని చెప్పి లోపలికి వెళ్తుంటే రాజశేఖర్ గారు సరే అని వాళ్ళతో పాటు లోపలికి వెళ్తారు. అలా ప్రజ్వల్తో, సుధాతో విడివిడిగా పూజలు చేయించి పెళ్లి మండపం, అదే గుడిలో ఏర్పాటు చేసిన మండపం దగ్గరికి బయలుదేరుతారు. ముందుగా సుధా, కరణ్, ధర్మ గారు, గాయత్రి గారు ఒక కార్లో, తర్వాత ఊర్మిళాదేవి గారు, రాఘవ గారు, జానకి గారు ఒక కార్లో, శాంభవి గారు, కార్ణిక, సులోచన ఒక కార్లో బయలుదేరుతారు. ఇక వైష్ణవ్, అజిత్ బంధువులకు, తెలిసిన వాళ్లకు వెహికల్స్ అరేంజ్ చేసే పనిలో ఉంటారు. అజిత్, ఏంటి బావా, పెళ్ళి ఎంజాయ్ చేయకుండా మనకు ఈ వాచ్మెన్ డ్యూటీ వేశారు అని నీరసంగా అంటుంటే వైష్ణవ్ చిన్న నవ్వు నవ్వి, వేరే వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎలాగో మనం చేసేది అదే కదా అజిత్, మనింట్లో పెళ్ళికి తప్పదు అని అనగానే అజిత్, అదే నిజమే అని తలాడిస్తాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే వైష్ణవ్ ఫోన్ రింగ్ అవుతుంది. వైష్ణవ్ నెంబర్ చూసి, సాక్షి కాల్ చేస్తుందేంటి అని అనుకొని కాల్ లిఫ్ట్ చేస్తాడు. సాక్షి, హలో అన్నయ్య. వైష్ణవ్, ఎక్కడున్నావు సాక్షి, ఇంకా రాలేదేంటి? సాక్షి, ఇక్కడే ఉన్నానన్నయ్య, ఫ్యాక్టరీ దగ్గరున్నాను అంటుంది కంగారుగా. వైష్ణవ్, సాక్షి, ఏమైందమ్మా, అంత కంగారుగా మాట్లాడుతున్నావ్ అని అడుగుతాడు టెన్షన్గా. సాక్షి, మన టెక్స్టైల్స్ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందన్నయ్య, నేనిక్కడే ఉన్నాను. కర్ణికకు కాల్ చేసినా, శాంభవి ఆంటీకి కాల్ చేసినా కాల్ కలవట్లేదు, అందుకే మీకు కాల్ చేశాను అని చెప్తుంది టెన్షన్ పడుతూనే. వైష్ణవ్, వాట్, సరే నేను వస్తాను, ఇప్పుడే బయలుదేరుతాను. నువ్వు అమ్మకు కానీ మనుకి కానీ కాల్ చేయకు, వాళ్ళు పెళ్లి దగ్గరికి వెళ్ళారు, నేనిప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అజిత్, ఏమైంది బావా అని అడుగుతాడు కంగారుగా. వైష్ణవ్ సాక్షి చెప్పింది మొత్తం చెప్పి, నేను బయలుదేరుతాను అజిత్, నువ్వు పెళ్లి దగ్గరికి వెళ్ళు అని చెప్తాడు.
అజిత్, నేను వస్తాను బావా అని అతని వెంట వెళ్తుంటే వైష్ణవ్, వద్దజిత్, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు కూడా. పెళ్లి ఏ ప్రాబ్లం లేకుండా జరగాలి. అమ్మ, మను కూడా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఇది తెలిస్తే బాధపడతారు. నువ్వెళ్ళు అని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతాడు. అజిత్ కూడా మండపం దగ్గరికి బయలుదేరుతాడు. అప్పటికి టైం రాత్రి 8 అవుతూ ఉంటుంది. అజిత్ మండపం దగ్గరికి చేరుకునేసరికే సాక్షి సుధా రూంలో తనతో మాట్లాడుతూ ఉండడం కనిపిస్తుంది. అజిత్, ఏంటిది, సాక్షి ఇక్కడుందేంటి, బావకి కాల్ చేసింది సాక్షినే కదా అని అనుకుంటూ, సాక్షి నువ్విక్కడున్నావేంటి అని అడుగుతాడు ఆశ్చర్యంగా. సాక్షి, నేనిక్కడికి రాకూడదా, అలా అడుగుతారేంటి అని అయోమయంగా అంటుంటే అజిత్, అలా కాదు, ఇప్పుడు ఫోన్ అని అతను ఏదో చెప్పబోతూ ఉంటే శాంభవి గారు, సాక్షి, ఎన్నిసార్లు కాల్ చేసినా తీయవేంటమ్మా, రాత్రిపూట ప్రయాణం, ఏదైనా ఇబ్బంది పడతావేమో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నీకు అని అంటారు చిరుకోపంగా. సాక్షి, నా ఫోన్ రిపేర్కిచ్చానా ఆంటీ, అతను ఈరోజు రేపు అని నాంచుతున్నాడు. సిమ్ కార్డ్ ఇవ్వండి, వేరే మొబైల్కైనా వేసుకుంటాను అంటే ఇదిగో అయిపోతుంది అదిగో అయిపోతుంది అంటున్నారు. ఇక నేను విసిగిపోయి వచ్చేశాను అని చెప్తుంటే అజిత్, అంటే సాక్షి దగ్గర ఫోన్ లేదు, ఎవరో కావాలని ఇలా చేసినట్టున్నారు. ఏం చెయ్యాలి, అందరికీ తెలిస్తే టెన్షన్ పడిపోతారు. పైకి చెప్పకున్నా సుధా పెళ్లి ఫస్ట్ సారి అలా పోస్ట్ పోన్ అవ్వడం వల్ల పెద్దమ్మ పెదనాన్న చాలా బాధపడ్డారు. ముందు వైష్ణవ్ బావకు కాల్ చేసి ఇదంతా ట్రాప్ అని చెప్పాలి అని అనుకుని బయటికి వచ్చి వైష్ణవ్కు కాల్ చేస్తాడు. నాట్ రీచబుల్ అని వస్తుంటే మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉంటాడు అతను. వసుంధర గారు, ఏవండి ఇలా రండి అని రాజశేఖర్ని తీసుకొని అక్కడే ఎవరితోనూ మాట్లాడుతూ ఉన్న శాంభవి గారి దగ్గరికి వెళ్తారు. అటు తిరిగి ఉన్న శాంభవి గారు వసుంధర గారు పిలుపుతో వెనక్కి తిరిగి చూస్తారు. వసుంధర గారు, ఈయనే అక్క మీ మరిది గారు, ఇప్పటికీ మన మీద దయ కలిగింది. ఏవండి, తను మా అక్క శాంభవి అని పరిచయం చేయగానే రాజశేఖర్, నమస్కారం వదిన గారు అని ఆవిడకి నమస్కారం పెడతాడు. కీర్తి, అమ్మ, పూజారి గారు నిన్ను పిలుస్తున్నారు అని కేక వేయడంతో మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి వసుంధర గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. రాజశేఖర్, ఏంటి వదిన గారు ఏం మాట్లాడటం లేదు అని అడుగుతాడు సైడ్ స్మైల్ చేస్తూ. అప్పటి వరకు షాక్లో ఉన్న శాంభవి గారు తేరుకొని, నువ్వు నువ్వు ఎరా నా జీవితాన్ని నాశనం చెయ్యాలి అని చూడడమే కాకుండా నా చెల్లి జీవితాన్ని అని అంటూ అతని కాలర్ పట్టుకుంటారు కోపంగా. రాజశేఖర్ కాలర్ వదిలించుకొని చుట్టూ చూస్తాడు. ఎవ్వరూ లేరక్కడ. అవును, నీ చెల్లి బ్రతుకు కూడా నాశనం చేశాను. కానీ ఈ విషయం నువ్వెళ్ళి చెప్పినా నమ్మదు. అంత గుడ్డి నమ్మకం నా మీద. నీ చెల్లే కాదు, మొత్తం నీ కుటుంబమంతా నా అంత ఉత్తముడు లేడు అనుకుంటున్నారు అని చెప్తుంటే శాంభవి గారి కళ్ళ నుండి ఆగకుండా ప్రవహిస్తున్నాయి కన్నీళ్లు. రాజశేఖర్, అంతలా నమ్మారు కదా. కాదు, నమ్మించాను. అందుకు చాలా కష్టపడ్డాననుకో అని ఆవిడని పైనుండి కింది వరకు చూస్తూ, వయసు పెరిగే కొద్దీ నీలో అందం కూడా పెరిగింది అని అంటాడు వక్రంగా. ఆ మాటకి శాంభవి గారు ఉరిమి చూస్తుంటే రాజశేఖర్, కోపం వచ్చిందా, నాకంతకంటే ఎక్కువ వస్తోంది. ఎంతలా ప్రేమించాను నిన్ను, కానీ నువ్వేం చేశావు, నన్ను కాదు అని ఎవడితోనో వెళ్ళిపోయావు. నీకు నీ చెల్లెలంటే ఇష్టమని తెలిసి వసుంధరని ట్రాప్ చేసి ఇంట్లో అందరినీ నమ్మించి నీ చెల్లి మెడలో తాళి కట్టాను. నీకొక విషయం చెప్పనా, ఇన్నేళ్లగా నిన్ను తనలో చూసుకొని కాపురం చేస్తున్నాను అని చెప్తుంటే శాంభవి గారు, వదిన అంటే తల్లితో సమానం శేఖర్, ఇంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతున్నావ్ అని అడుగుతారు బాధగా. రాజశేఖర్, ఆ విచక్షణ ఉంది కాబట్టే ఎన్ని రోజులు నీ జోలికి రాలేదు. కానీ ఒక్కటి, నన్ను బాధ పెట్టి ఏం సాధించావ్, ఇన్నేళ్ళు ఒంటరిగా బ్రతుకుతున్నావ్. నిన్ను మహారాణిలా చూసుకోవాలి అనుకున్నా, కానీ నీ దరిద్రం ఎలా ఉందో చూసావా. నిన్ను ప్రేమించిన వాడిని కాదు అనుకున్నావ్, నువ్వు ప్రేమించిన వాడు నిన్ను వద్దు అని వెళ్ళిపోయాడు అని వ్యంగ్యంగా అంటుంటే శాంభవి గారు కళ్ళు తుడుచుకొని, సరే శేఖర్, నా వల్ల నువ్వు పడ్డ బాధకే నా జీవితం ఇలా అయింది అని అనుకో, కానీ నా చెల్లిని మాత్రం బాధ పెట్టకు అని చెప్పి అతనికి చేతులు జోడించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు కోపంగా ఉన్న రాజశేఖర్ కూడా బాధగా ఆవిడ వైపు చూస్తూ ఉంటే అశోక్ అతని దగ్గరికి వస్తూ, వావ్, నీ లవ్ స్టోరీ బాగుంది మావయ్య అంటాడు నవ్వుతూ.
రాజశేఖర్, నువ్వెప్పుడొచ్చావ్రా అని ఆశ్చర్యంగా అంటుంటే అశోక్, శాంభవి అత్త నీ కాలర్ పట్టుకున్నప్పుడే వచ్చాలే అని ఆయన్ని చూసి కళ్ళెగరేస్తుంటే రాజశేఖర్, సరే ఇక్కడ చూసింది ఇక్కడే మర్చిపో, ఇక్కడే వదిలేసేయ్ అని చెప్తాడు కాస్త గట్టిగానే. అశోక్, వదిలేస్తాను కానీ నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి అంటాడు సైడ్ స్మైల్ ఇస్తూ. రాజశేఖర్, ఏంటది అని అడుగుతాడు అనుమానంగా. అశోక్, నీకు అత్త మీద కోపం ఉంది కదా, అది తీరాలి అన్నా నా కోరిక తీరాలి అన్నా ఒక్కటే ఆప్షన్, ఆ కర్ణిక. నాకు దాని మీద ఎప్పటి నుండో కోరికుంది, నువ్వు హెల్ప్ చేస్తే అని అంటూ ఉండగానే అతని చెంప చెల్లుమనిపిస్తాడు రాజశేఖర్. రాజశేఖర్, చూడరా మీ అమ్మ చచ్చిపోతూ నిన్ను నా చేతుల్లో పెట్టింది అని అడిగిందల్లా కొనిస్తూ నచ్చినట్టు బ్రతకనిచ్చాను. అది తప్పు అని తెలిసేసరికే నువ్వు నా చెయ్యి దాటిపోయావ్. అమృత మంచి అమ్మాయి అని నీకిచ్చి పెళ్లి చేశాను. తర్వాతైనా మారుతావు అని అనుకుంటే కుక్కతోక వంకరే అని నిరూపించావ్. ఆడదాని ఉసురు పోసుకొని బాగుపడ్డ వాళ్ళెవ్వరూ లేరు. నాకు శాంభవి మీద కోపం ఉన్నా వసుంధర మీద ఏనాడు ఆ ఇష్టాన్ని చూపలేదు. కర్ణిక కూడా నాకు కూతురుతో సమానం. ఇంతకు మించి దిగజారితే పెంచిన మమకారం కూడా మర్చిపోతాను అని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు ఆయన. అశోక్, నువ్వు వసుంధర అత్తలో శాంభవి అత్తని చూసుకొని కాపురం చెయ్యంగా తప్పులేదు కానీ నేను కర్ణికతో కాపురం చేస్తాను అంటే తప్ప, నువ్వు హెల్ప్ చేయకపోతేనేం నా ప్లాన్ నాకుంది అని నవ్వుకుంటూ మండపం దగ్గరికి వెళ్తాడు. కర్ణిక, కరణ్ నవ్వుతూ పక్కపక్కన నిలబడి ఉన్నారు స్టేజ్ పై. వాళ్ళను కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టుగా చూస్తూ ఉంటాడు అశోక్. మిగిలిన వాళ్ళు మాత్రం కళ్ళ నిండా ఆనంద బాష్పాలతో జంటగా మారబోతున్న సుధా ప్రజ్వల్లను దంపతులుగా మారిన ఇన్ని రోజుల తర్వాత అలా జంటగా పక్కపక్కన ఉన్న కరణ్, కర్ణికలను చూసి మురిసిపోతూ ఉంటారు. అప్పటికే టైం ఉదయం 3 కావస్తోంది. ఉదయం అని పేరుకే గాని చిమ్మ చీకటిగా ఉంది బయట మొత్తం. వైష్ణవ్ ఫ్యాక్టరీ దగ్గరకు చేరుకొని అక్కడ అంతా చూస్తూ ఉంటాడు. ఎలాంటి ప్రమాదం జరిగింది అనడానికి ఆనవాలు లేదు అక్కడ. ఎవరో కావాలి అనే చేశారు అని అర్థమవుతోంది అతనికి కూడా. వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. కానీ 10 మంది వరకు నల్లని ముసుగులు వేసుకున్న వ్యక్తులు అతన్ని చుట్టుముడతారు. వాళ్ళతో ఏమాత్రం తగ్గకుండా ఫైట్ చేస్తూ ఉంటాడు వైష్ణవ్. ఇక డైరెక్ట్గా ఎదుర్కోలేము అని అర్థమై వాళ్ళు ఒకరికి ఒకరు సైగ చేసుకొని వైష్ణవ్ కళ్ళల్లో మట్టి కొడతారు. కాస్త తేరుకునే లోపే ఒక రౌడీ వైష్ణవ్ను వెనుక నుండి పొడి చేస్తే ఇంకొకతను ముందు నుండి పొడిచాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కరణ్, వైష్ణవ్ అని గట్టిగా అరిచేసరికి వాళ్ళు అక్కడి నుండి పారిపోయారు. కరణ్ వాళ్ళని పట్టుకోవాలి అని చూస్తాడు కానీ వైష్ణవ్ పరిస్థితి చూసి అతని దగ్గరికి వస్తాడు. వైష్ణవ్ నొప్పితో విలవిలలాడిపోతూనే, బావా ఇక్కడికెందుకొచ్చావ్, పెళ్లిలో నువ్వు ఉండడం ముఖ్యం కదా అని అంటుంటే కరణ్, రే పోలీస్ అయ్యుండి ఇలాంటి ట్రాప్లో పడతావా, బుద్ధుందా నీకు అని అతన్ని ఎత్తుకొని కార్ సీట్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు. వైష్ణవ్కు రక్తం బాగా పోతోంది. బావా నాకేదైనా అయితే చెల్లి జాగ్రత్త, అమ్మని బాగా చూసుకో, సులోచనకి అన్న స్థానంలో ఉండి మంచి అబ్బాయితో పెళ్లి చెయ్యి అని నొప్పితో అల్లాడిపోతూ చెప్తుంటే కరణ్, పిచ్చి పిచ్చిగా వాగకు వైష్ణవ్, ఏం కాదు నీకు, సులోచన నువ్వు హ్యాపీగా ఉంటారు. నా పిల్లల్ని ఎత్తుకోకుండా ఎక్కడికి పోతావ్రా, అంత ఈజీగా తప్పించుకోలేవ్ అని అతన్ని స్పృహలోనే ఉంచేలా మాట్లాడుతూ హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటాడు. స్ట్రెక్చర్పై పడుకోబెట్టి వైష్ణవ్ని ఐసీయూ రూమ్లోకి తీసుకెళ్తుంటే వైష్ణవ్ అతని చెయ్యి పట్టుకొని, బావా నా చెల్లి మనసు పైకి కనిపించే అంత గట్టిది కాదు, తనని ఎట్టి పరిస్థితుల్లో వదలకు, అలా వదలను అని ప్రామిస్ చెయ్యి అని అడుగుతాడు కన్నీళ్లతో. కరణ్, వైష్ణవ్ ఏంట్రా ఇది, నీకేం కాదు, ముందు ట్రీట్మెంట్ తీసుకో వెళ్ళు అని అంటుంటే వైష్ణవ్, లేదు నువ్వు నాకు మాటిస్తేనే నేను వెళ్తాను, నేనున్నా లేకున్నా నువ్వు జీవితాంతం నా చెల్లికి తోడుగా ఉంటావా అని మళ్ళీ అడుగుతుంటే కరణ్, ఉంటాను, నా ప్రాణం పోయే వరకు కర్ణికని వదలను అని చెప్పి అతని చెయ్యి వదిలేస్తాడు. వెంటనే డాక్టర్స్ అతనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. కరణ్ అక్కడే నిలబడి ఐసీయూ వైపే బాధగా చూస్తూ ఉంటాడు. కొన్ని గంటల క్రితం అజిత్ మండపంకి కొంచెం దూరంలో వచ్చి వైష్ణవ్కి కాల్ చేస్తూ ఉంటాడు కంగారుగా. ఎంతకీ కాల్ కలవకపోయేసరికే టెన్షన్తో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు అతను.
కరణ్ అతన్ని గమనించి తమ్ముడి దగ్గరికి వచ్చి, "ఏమైంది అజిత్? అవతల ముహూర్తం దగ్గర పడుతుంటే ఇక్కడేం చేస్తున్నావ్?" అని అడుగుతాడు అనుమానంగా. అజిత్, "ఏం లేదన్నయ్య" అని టెన్షన్ పడుతూనే చెప్తుంటే కరణ్, "ఏం లేదు అంటావేంటి ఇంత టెన్షన్ పడుతూ? ఏమైందో చెప్పు" అని కాస్త గట్టిగా అడగగానే తప్పక నోరు విప్పి జరిగింది మొత్తం చెప్తాడు. కరణ్, "ఇదంతా ఏదో ట్రాప్‌లా ఉంది. నేను వెళ్తాను. నువ్విక్కడ చూసుకో" అని చెప్పి కార్ దగ్గరికి వెళ్తుంటే అజిత్, "అన్నయ్య ఇక్కడ నువ్వు లేకపోతే ఎలా?" అంటాడు అతని వెనకే వెళ్తూ. కరణ్, "లేదజిత్, ఏదో నెగెటివ్‌గా అనిపిస్తోంది. ఎవరు అడిగినా ఏదో ఒకటి తీసుకురావడానికి వెళ్ళాను అని చెప్పు. నేను ఫాస్ట్‌గా వచ్చేస్తాను వైష్ణవ్‌ని తీసుకొని. ఇక్కడేం ఇబ్బంది లేకుండా చూసుకో" అని చెప్పి వెళ్తాడు అతను. అదంతా గుర్తు చేసుకొని, దేవుడా, వైష్ణవ్‌కు ఏం కాకూడదు. ఇదంతా ఎవరు చేసుంటారు అని ఆలోచిస్తూ చైర్‌లో కూర్చొని తల పట్టుకుంటాడు అతను. అజిత్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి, "చెప్పరా" అని అనగానే అజిత్, "అన్నయ్య, పెళ్ళైపోయింది. అందరూ నిన్నే అడుగుతున్నారు. వచ్చేస్తున్నారుగా" అని అంటాడు కంగారుగా. కరణ్, "లేదజిత్, వైష్ణవ్‌ని హాస్పిటల్‌లో జాయిన్ చేశాను" అని జరిగింది మొత్తం చెప్తాడు. ఒక గంట తర్వాత వైష్ణవ్ ఉన్న హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటారు అందరూ కూడా. శాంభవి గారు, "కరణ్ ఏమైంది? వాడికి ఏమైంది" అని అడుగుతారు ఏడుస్తూ. కరణ్, "ఎవరో కావాలనే ట్రాప్ చేశారత్తా" అని జరిగింది చెప్పగానే శాంభవి గారు ఏడుస్తూ కుర్చీలో కూలబడతారు. చాలాసేపు ట్రీట్మెంట్ చేసిన తర్వాత డాక్టర్ బయటకి వచ్చి "ఔట్ ఆఫ్ డేంజర్" అని చెప్పగానే అందరి మనసులు కుదుటపడతాయి. అప్పటికే తెల్లవారిపోయుంటుంది. ఇంట్లో, "మనం కూడా వెళ్ళుంటే బాగుండేది బావా, వైష్ణవ్ బావకు ఎలా ఉందో ఏమో" అని సుధా బాధగా అంటుంటే ప్రజ్వల్, "నాకు అలానే ఉంది సుధా, కానీ అమ్మమ్మ బలవంతంగా ఇక్కడే ఉంచేసింది" అని వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే కీర్తి వచ్చి, "అన్నయ్య, వదిన, గుడ్ న్యూస్, వైష్ణవ్ అన్నయ్య కోలుకున్నాడంట. ఔట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్పారని చిన్నబావ ఫోన్ చేసి చెప్పాడు" అని చెప్తుంది సంతోషంగా. వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు ఆ మాటతో. డాక్టర్ చెప్పడంతో ఒక్కొక్కరు వెళ్ళి వైష్ణవ్‌ని చూసి వస్తారు. శాంభవి గారు, సులోచన మాత్రం అక్కడే ఉంటారు. వైష్ణవ్, "అబ్బా, మీ ముఖాలు కాస్త మార్చండి. మిమ్మల్ని ఇలా చూస్తుంటే హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు లేదు. నేను పోయిన తర్వాత పెట్టిన సంతాప సభలా ఉంది" అని అంటాడు కాస్త నవ్వుతూ. శాంభవి గారు కోపంగా ఏదో అనేలోపు సులోచన అతని చెంపపైన ఒక్కటిస్తుంది. వైష్ణవ్ ఆశ్చర్యపోతే శాంభవి గారు ఫస్ట్ షాక్ అయ్యి తర్వాత చిన్నగా నవ్వుకుంటారు. సులోచన మాత్రం ఇంకా ఏడుస్తూనే ఉంది. అందరూ వచ్చి వెళ్ళిపోవడంతో వైష్ణవ్ డోర్ వైపు చూస్తూ, "మను ఇప్పుడు కూడా రాలేదా అమ్మా" అని అడుగుతాడు విరక్తిగా నవ్వుతూ. అప్పుడే లోపలికి రాబోతున్న కరణ్‌కి వినిపిస్తాయి ఆ మాటలు. కత్తిపోటు దిగినప్పటికంటే ఎక్కువ బాధ వైష్ణవ్ కళ్ళల్లో కనిపిస్తోంది. కర్ణిక మీద విపరీతంగా కోపం వస్తుంది ఆ క్షణం. కోపంగా వెనక్కి వెళ్ళడానికి డోర్ తీస్తాడు. ఆ సౌండ్‌కి అటువైపు తల తిప్పి చూస్తారు వాళ్ళు. వైష్ణవ్, "ఎక్కడికి బావా, వచ్చి మళ్ళీ వెళ్తున్నావ్" అని అంటుంటే కరణ్, "నీ చెల్లి దగ్గరికి" అని కోపంగా చెప్పి అక్కడి నుండి బయటికి వచ్చి ఇంటి దగ్గరికి బయలుదేరుతాడు. వైష్ణవ్, "అమ్మ, వాడికి సామాన్యంగా కోపం రాదు. వస్తే రాక్షసుడైపోతాడు. కోపంలో మనుని ఏమంటాడో ఏమో" అని అంటాడు కంగారుగా. హమ్మయ్య! డార్క్ బ్యాక్ రివీల్ చేసే టైం వచ్చేసింది. ఏంటి ఫ్లాష్ బ్యాక్ అనకుండా డార్క్ బ్యాక్ అంటున్నాను అనుకుంటున్నారా? కర్ణిక లైఫ్‌లో చీకటి నింపిన గతం కదా, అందుకే అలా అన్నా. చెప్పాను కదా, ఇది మరీ అంత పెద్ద స్టోరీ కాదు. ఇప్పటికే హాఫ్ వరకు వచ్చేసింది. సో, మీరు కూడా కథ పూర్తిగా వినేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి. అలాగే మీరు చేసే చిన్న లైక్, సబ్స్క్రైబ్ నాకు ఎంతో యూజ్ అవుతుంది. ఎంతో సపోర్ట్ ఇస్తుంది. సో ప్లీజ్, సీ యూ ఇన్ నెక్స్ట్ పార్ట్.